ఇంటికి మహాలక్ష్మి వచ్చి ఓ 1,00,000 రూపాయలు ఇచ్చిపోతే ఏడ్చుకుంటా తీసుకుంటామా లేకపోతే నవ్వుకుంటా లోపలికి రా తల్లి అని తల నిమిరి సాయి నీళ్లు దాపి పంపుతామా? రెండోదే చేస్తాం కదా. కానీ కొంతమందికి మాత్రం అనుకోని అదృష్టం ఎదురుంగొచ్చి ఏడికెళ్ళి ఏడికో తీసుకుపోతున్నా నవ్వే విడిచిపెట్టి ఏడుస్తున్నారట. మరి ఎవలాళ్ళు చూద్దాం పరి. చూస్తురా, ఎవ్వరు ముఖం చూసినా గానీ గింత కూడా నవ్వులేదు. ముఖ్యమంత్రికి విమానం తింటున్న పన్నీర్ సెల్వం కాడికెళ్లి తదిమ 32 మంది మంత్రులు కూడా ఏడుపు ఒట్టు మొక్కలు వేసుకుని ప్రమాణ స్వీకారం చేసిర్రు. ఈ ఏడుపుల విమానాలను మన రోషయ్య సార్ దగ్గరుండి దస్తులు ఇచ్చుకుంటా ఓదార్చుకుంటా చేపించిండు. అగో గదేంది, మరి వాళ్ళకి పదవులంటే ఇష్టం లేకనా ఎట్లా అంటే అట్లా కాదు. వాళ్ళ అమ్మ బంగారు తల్లి మాజీ ముఖ్యమంత్రి జయలలితమ్మను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిర్రు కదా. ఇక మరి అమ్మను జైల్లో పెడితే ఎంత పేరుకు పన్నీర్ అయితే మటుకు కండ్లకెళ్ళి పన్నీర్ గారదు కదా, నీళ్లే గారుతాయి. మరి రాములవారు అడవికి పోయినాక భరతుడు బాధతో గద్దెక్కినట్టు అమ్మ జైలుకు పోయే వరకల్లా కడుపు నిండా దుఃఖంతో ఇట్లా అందరు మంత్రులు విమానం తిన్నారు. కానీ వీళ్ళకి అమ్మ అంటే ఎంత ప్రేమనో ఎరికేనా? ఎవరన్నా విమానం తినేటప్పుడు రాజ్యాంగం మీద చేయి పెట్టి సత్య ప్రామాణికంగా అనుకుంటా విమానం తింటారు. కానీ వీళ్ళు ఏం చేసిర్రో చూడుర్రి. ఇగో గిట్లా జయలలితమ్మ ఫోటో చేతిలో పట్టుకొని ఏడ్చుకుంటా విమానం తిన్నారు. ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். మరిగా ఇప్పుడే గిట్లా చేసిర్రంటే ముందు అమ్మకు కలిసి వచ్చిన కుర్చీలా అమ్మ దొడిగిన పాత చెప్పులు పెట్టి పూజలు చేసుకుంటా పాలన చేస్తారు కావచ్చును. అసలు ఇట్లా కాకుండా ఎట్లయినా అమ్మతాన మస్తుగా చెప్పుల జతలు ఉన్నాయి కాబట్టి మంత్రులంతా తలా ఒక జత పంచుకుంటే మంచిగా ఇంట్లో కూడా పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు అని అనుకుంటారట. అమ్మ మీద అభిమానం ఉన్నోళ్ళు.